అబ్బా అదిరిపోయింది. సార్ నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. నీ టెన్షన్ తగలడా, విషయం ఏంటో చెప్పా. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. చీరదేదవా, ఇది చీర కాదు ఓణి. నిన్ను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి. ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతికి భయపడి చెప్పలేదు. ఎనీ హ్యావ్ ఐ టు లవ్ యూ. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పాడు, నేను చూడలేను బాబు. ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్య, సుందరం కన్య. వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుందేమోనని నాకు టెన్షన్ గా ఉందండి. ఒరే టెన్షన్, ప్రేమకు వయసు ఏమిటి? లేదు లేదు, నేను మంచి అడిగో సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది కుమారికేనా? కాళ్ళు తగ్గట్టేసి మెలికి తిరిగిపోతుంది. సుందరం, అబ్బో ఏంటి? నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది. అన్నయ్యా, ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది. ఎందుకైనా మంచిది, పట్టించి వెళ్తాను. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణ, ఇంతకు నీకేం కావాలో చెప్పమ్మా. ఏ అతని చేతులు లేవా? జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని, ఆయన రమణ. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడు లేడు. కట్టడానికి వచ్చిందా, కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మయ్య, మీరు ఇక్కడున్నారా? మీరేమో ఇక్కడున్నారు, ఆ అమ్మాయేమో అక్కడుంది. మీరేమో లవ్ అంటున్నారు, ఆ అమ్మాయేమో లైన్ వేసేస్తుంది. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకోవడం తిట్టిస్తారా? ఇట్రా నువ్వు ఇక్కడ రారా. వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసిప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు. అమ్మో, చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా? ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ. సుందరం, హలో సీత్. ఓ హాయ్ సీత్. సీత్. ఓ మావయ్య, గుడ్ మార్నింగ్. ఏమిటిలా వచ్చా? రన్నింగ్ ఫర్ యువర్ సేక్. రన్నింగ్ దేనికి మావయ్య? ఎనీథింగ్ నో, ఫ్రీలీ రన్నింగ్. You know, my father asked my mother. My mother asked my father. Both ask your father. Your father asked your grandfather. Your grandfather, your father. My mother, my father. Understanding. Marriage fix. You husband, I wife. I husband, you wife. Sri S.V.S. Veeranjanaya Pavan Kumar by Sri S.V.S. Veerabhadraya into Sita Ramaya Garu, landlord by Sita is equal to marriage invitation. Kalyana Mantapam, Pantulu there, tally cuts. First night, Shimla. Happy sleep. What? What? Oh no! Oh no! అబ్బా, అదా సంగతి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, దానికి సాయంత్రంలోగా నువ్వు జవాబు చెప్తే నీకు నేను జవాబు చెప్తాను. Ask your stabbing story. స్టాపింగ్? Yes, sir. ఓ పొడుపు కదా. Sir. సరే, అదేమిటంటే
ఎత్తైంది కానీ లోతైంది, బరువైంది కానీ తేలికైంది. మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? What? Height, but deep. Weight, but light. Close, no open. Open, no close. What is that too? What? Oh! త్వరగా 7 కొండలు త్వరగా కానియాలి. ఏమిటి సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, పవన్ కుమార్ మావయ్యని ఒక పొడుపు కథ అడిగాను. ఏమిటది? ఎత్తైంది కానీ లోతైంది, బరువైంది కానీ తేలికైంది. మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? మనసు. కరెక్ట్. కంగ్రాట్స్ బావా. థ్యాంక్స్. Height, deep. Weight, light. Height, deep. Weight, light. Close, open. Open, close. Ah, 7 Hills fellow. I got it. Thank you. ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. మ్మ్. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే ఒరేయ్, సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే మ్మ్. ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతారనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేదని ఒప్పుకుని చంపలేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే, ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. ఓహో. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చెప్తాం. బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి.
బట్టతలకి రంగేసుకోవాలా విగ్గు పెట్టుకుంటే చాలా